హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. పాపం నిన్న ఈశ్వరాచార్య అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ అందరు చూసే ఉంటారు. 90% బాడీ కాలిపోయింది, ఒక 10% మాత్రమే మిగిలిపోయింది. పాపం నిజంగా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనందరము భగవంతుని కోరుకుందాం. కానీ ఇక నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఆయన ఆత్మహత్య ఎక్కడ చేసుకున్నాడు? తీన్మార్ మల్లయ్య ఆఫీస్ ముందు చేసుకున్నాడు. అదే అండి, చింతపండు నవీన్ ఆయన ఆఫీస్ ముందు చేసుకున్నాడు. అసలు తీన్మార్ మల్లయ్య ఎవరు? ఈయనకేం సంబంధం? అందరూ ఏమంటున్నారు? బీసీ రిజర్వేషన్ల కోసమే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తున్నారు. సరే, కొద్దిసేపు అదే మాట మీద ఉందాం. బీసీ రిజర్వేషన్ల కోసమే అనుకుందాం. ఒకవేళ అబ్బాయి గనక బీసీ రిజర్వేషన్ల కోసమే ఆత్మహత్య చేసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు చేసుకుంటారు. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పి కామారెడ్డిలో వాగ్దానం చేసింది సీఎం రేవంత్ అని వాగ్దానం చేసి ఇది మనందరికీ తెలుసు. చేసుకుంటే గనక ఆయన ఇంటి ముందు చేసుకుంటారు. లేదు అంటే పిఎం నరేంద్ర మోదీ గారి ఇంటి ముందు చేసుకుంటారు. అది కూడా కాదు, అసెంబ్లీ ముందు చేసుకుంటారు, పార్లమెంట్ ముందు చేసుకుంటారు. అసలు తీన్మార్ మల్లయ్య ఇంటి ముందు ఎందుకు చేసుకుంటారు? అంటే తీన్మార్ మల్లయ్య ఏమన్నా బీసీ రిజర్వేషన్లు ఇచ్చే తీన్మార్ మల్లయ్యనైనా ఆయన సంతకం పెడితే అయిపోతుంది అంటారా? అసలు ఆయన ఆఫీస్కి ఎందుకు వెళ్ళిండు? ఎవరైనా ఈ దిశగా ఆలోచించిందా? ఇప్పుడు ఇది జరగడానికంటే ముందు, ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవడానికంటే కొద్ది రోజుల ముందు ఆయన భార్య 3 పిల్లల్ని తీసుకొని క్యూ న్యూస్కి వెళ్ళింది. అవును, వెళ్ళింది. నేను ప్రూఫ్ పెడతాను. ఆవిడ వెళ్ళి, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, ఆయనకి మీరు కొంచెం బుద్ధి చెప్పండి, కొద్ది రోజుల నుండి నా ఇంటి రెంట్ కూడా కట్టట్లేదు, ఆయన ఇంటికి కూడా వస్తలేరు, ఏ పని చేయట్లేదు, తినడానికి తిండికి కూడా లేదు, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మా అమ్మ నాన్న కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ మా వాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరు చెప్తే ఆయన ఏమన్నా వింటాడేమో, ఒకసారి పిలిపించి ఆయన మందలించండి అని చెప్పడానికి క్యూ న్యూస్కి వెళ్ళింది. క్యూ న్యూస్కి ఎందుకు వెళ్ళింది అంటారా? పొద్దున్నుండి సాయంత్రం దాకా ఆయన అదే చెప్పుకుంటూ ఉంటాడు కదా. మీకు ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, మీకేమన్నా సమస్యలు ఉంటే ఇక్కడ కాల్ చేయండి, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను సమస్యని పరిష్కరిస్తాను అని చెప్పి ఆయన డప్పాయనే కొట్టుకుంటూ ఉంటాడు కదా. అది చూసి ఈయన ఏదో పెద్ద తోపు తురుము, నేను వెళ్తే నా సమస్యకి పరిష్కారం దొరుకుద్ది, మా ఆయనకి బుద్ధి మాట చెప్తాడు, నేను ఉండగానే పిలిపిస్తాడు అనుకుంది పాపం మా అమ్మాయి. ఒక చంకలో పాప ఉంది, నెలల పాప. పాపం మంచి బేబీని చంకలో ఎత్తుకొని 2 పిల్లల్ని తీసుకొని తీన్మార్ మల్లయ్య ఆఫీస్కి వెళ్ళింది. ఆయన మాట్లాడిండు, 20,000 ఎంతో ఇచ్చిండు, 12,000 రెంట్ కట్టమన్నాడు, మిగతా వాటితోటి ఇంట్లో అవసరాలు తీర్చుకోండి అమ్మా అని చెప్పిండు. ఆయన పిలిచి నేను బుద్ధి చెప్తాను అని చెప్పి పంపించేసిండు. ఇక్కడ వరకు వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది, చక్కటి పరిష్కారం అనుకున్నాను నేను కూడా. అమ్మాయి చెప్పింది, వెళ్ళిపోయింది. దాన్ని ఈయన ఏం చేసిండు, అడ్వాంటేజ్గా తీసుకొని ఒక ఆడపిల్ల హెల్ప్ కోసం అని వస్తే అది వాళ్ళ సంసారం, 4 గోడల మధ్యలో జరిగిన ఇష్యూ, 4 గోడల మధ్యలోనే పరిష్కారం దొరుకుద్ది అన్న అనుకొని వచ్చింది తీన్మార్ మల్లయ్య పటేల్ దగ్గరికి. ఆయన ఏం చేయాలా, ఆ పిల్లాన్ని పిలిచి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి పరిష్కారం చూపించాలి. కానీ ఆయన ఏం చేసిండు, వీళ్ళు వచ్చిన వీడియో తీసుకున్నాడు, 3 పిల్లలతో కలిసి ఆమె వచ్చినటువంటి ఆ వీడియోని తీసుకున్నాడు, ఆమె చెప్తుందంతా రికార్డ్ చేసుకున్నాడు, వీడియో పెట్టేసిండు, ఆయన ఛానల్లో పెట్టుకున్నాడు. ఛానల్లో పెట్టుకుంటే ఏమవుతుంది, మంచిగా వ్యూస్ వస్తాయి, జనాలు అందరు చూస్తారు, దాంట్లో కామెంట్లు చేస్తారు, ఈశ్వరాచార్యని తిడతారు. ఆ తిట్టిన దాంతో ఆయనకి రాక్షసానందం అన్నమాట. దాంతోపాటు అంత ఇంతో రెవెన్యూ వస్తుంది. ఇంతవరకు ఆయన ఆలోచించాడు, ఆ పోస్టర్ దానిలో పెట్టేసుకున్నాడు. మంచిగా వీడియో తీసుకున్నాడు, తల్లి 3 పిల్లల వీడియో తీసుకున్నాడు, ఆమె తినడానికి తిండికి లేదు, ఇంటి రెంట్ కట్టలేదు, నా భర్త నన్ను పట్టించుకుంటలేడు అని మాట్లాడింది కాస్త రికార్డ్ చేసుకున్నాడు, ఆ వీడియో కాస్త పెట్టేసుకున్నాడు. రెవెన్యూకి కక్కుర్తిపడి, కేవలం ఆ వీడియో ద్వారా వచ్చేటువంటి రెవెన్యూకి కక్కుర్తిపడి ఆ వీడియో పెట్టేసుకున్నాడు. ఆ నోట ఈ నోట ఆ మ్యాటర్ కాస్త ఈశ్వరాచారికి చేరింది. పాపం తమ్ముడు వెంటనే ఛానల్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళి, నా ప్రమేయం లేకుండా నా భార్య పిల్లల వీడియో మీరు ఎట్లా పెడతారు, ఇమ్మీడియట్గా డిలీట్ చేయండి అనేసి అక్కడ వాగ్వాదానికి దిగిండు. మంచి గొడవ జరిగింది ముందు రోజు ఆఫీస్లో. గొడవ జరిగిన తర్వాత తెల్లవారు రమ్మన్నారు, తెల్లవారి మళ్ళీ పోయిండు. పాపం ఎప్పుడు పోయినా కూడా ఈయన లోపలనే ఉంటారు మల్లయ్య, కానీ లేడు అని చెప్పించుకుంటాడు. ఆయనకి ఇదంతా వెనక పెట్టిన విద్య కదా ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు. అసలు ఆయన ఏం చేయాలా, పంచాయతీ చేయాలి అనుకున్నాడు. అమ్మాయిని అబ్బాయిని వాళ్ళిద్దరిని పిలిపించి కూర్చోబెట్టి, ఆయన వైఫ్ని ఈశ్వరాచార్యని ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యకి పరిష్కారం వెతకాల. లేదు, ఇంకా మహానుభావుడు, ఇంకా పనిమంతుడు, పాపం బీసీ బిడ్డలంటే ఆయనకి మస్తు అభిమానము, ఆయన ధీరుడు శూరుడు, అయితే ఏం చేయాలా, వాళ్ళిద్దరిని పిలిపించి ఆయన పని లేదు అంటే నేను పని ఇస్తానయ్యా నీకు అని చెప్పి ఆ పిల్లాడికి ఏదైనా పని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇది చేయకుండా ఆయన రెవెన్యూ కోసం కక్కుర్తి పడ్డాడు. ఈ పిల్లాడు వెళ్తే ఆయన దొరకట్లేదు. అసలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, మల్లయ్యతో మాట్లాడే అవకాశం లేకుండా, కనీసం ఆ వీడియో అన్న డిలీట్ చేయండి, నా పరువు పోతుంది మార్కెట్లో, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము,
ముగ్గురు పిల్లలు, నా సంసారం రోడ్డున పడుద్ది, నాకు పని లేనందువల్ల మాత్రమే నేను పని చేయట్లేదు, నాకు ఏదైనా పని దొరికితే నేను పని చేస్తాను, నా పిల్లల్ని నేను పోషించుకుంటా, దయచేసి వీడియో డిలీట్ చేయండి అనేసి 2-3 రోజుల నుండి పాపం ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడట. అయినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీరు నా పరువు మొత్తం తీస్తున్నారు, పరువు పోయిన తర్వాత నేను బతకడం ఎందుకు అనేసి అదే ఆఫీస్ ముందు, అయితే మీరు వీడియో డిలీట్ చేయండి, లేదు మీరు వీడియో డిలీట్ చేయను అంటే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా ఇప్పుడే అని చెప్తూ ఆత్మహత్య చేసుకున్నాడంట. ఈ వార్తని దాచిపెట్టి సిగ్గు శరం లేకుండా బీసీ రిజర్వేషన్ కోసం 42% రిజర్వేషన్ కోసం ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడట. ఇది తీన్మార్ మల్లయ్య పటేల్ పైన ఎక్కడొస్తుందో అని చెప్పేసి దాన్ని తిప్పి 42% రిజర్వేషన్ కోసమే ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి ఒక సీన్ క్రియేట్ చేసిండు. దీన్ని పట్టుకొని అరే 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 ఏం అరుస్తున్నారు ఒక్కొక్కడు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలట. దేనికయ్యా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి నాకు అర్థం కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందేమైనా చనిపోయిందా అయ్యానా, పోనీ అసెంబ్లీ ముందేమైనా చనిపోయిందా? 42% రిజర్వేషన్ల కోసమే నేను చచ్చిపోతున్నాను అనేసి ఎక్కడైనా రాసిపెట్టి చనిపోయిందా? అఫ్కోర్స్ నేను రాసిపెట్టినా అంటే ఇప్పుడు రాసి పెడతారనుకోండి, మీకు తెలియని విద్యలు ఏమున్నాయి. ఆ రోజు శ్రీకాంతాచారి అట, ఇప్పుడు ఈశ్వరాచారి అట. సిగ్గుశరం ఉందా మీకు ఏమన్నా కొంచెమన్నా? శ్రీకాంతాచారికి ఈశ్వరాచారికి ఏమన్నా సంబంధం ఉందా? ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయిండే కదా. ఈయన పని చేతగాక ఈయన వేసే బ్లాక్ మెయిల్కి ఈయన ఇజ్జత్ తీస్తూ ఉంటే కుటుంబ పరువు పోతుంది అనేసి పరువు కోసం మాత్రమే చనిపోయాడు, రిజర్వేషన్ కోసం కాదు. ఈ మల్లయ్య పటేల్ ఏమో ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. దీన్ని చూసి ఇన్ని రోజుల నుండి రఘు అంటే నాకు కొంచెం మన తొలి వెలుగు రఘు ఉన్నాడు కదా, ఆయన అంటే నాకు కొంచెం అభిమానం ఉండే. ఇన్ని రోజులు జరిగింది రఘుకి తెలుసు. ఎందుకు అంటే వెళ్ళి ఫ్యామిలీని కలిసిండు, ఫ్యామిలీతో ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆ తీసుకున్నప్పుడన్న విషయం తెలుసు కదా, తెలిసిన తర్వాత బయట పెట్టాలి కదా. అది కాకుండా ఆ పిల్లతోటి మళ్ళీ మాట్లాడిస్తున్నారు. ఏమని మాట్లాడిస్తున్నారు? నా హస్బెండ్కి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది, అందుకని జాబ్ చేయట్లేదు, సరిగా జాబ్ చేస్తలేడు, మా ఆయనకి ఏమైనా జాబ్ పెట్టియండి అన్న అని చెప్పి నేను మల్లయ్య పటేల్ దగ్గరికి పోయినా అని చెప్పించింది ఆ పిల్లతో. నిజంగా అమ్మాయి కనుక జాబ్ పెట్టిమని వెళ్తే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంటే ఇద్దరు కలిసి వెళ్తారు, పిల్లల్ని తీసుకొని వెళ్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు, ఇంట్లో కూర్చొని అడుగుతారు, లేదు ఆఫీస్లో పర్సనల్గా కూర్చొని అడుగుతారు. న్యూస్ ఛానల్లో ఎందుకు వస్తుంది? హస్బెండ్ కూర్చొని ఎందుకు మాట్లాడుతుంది? ఒకసారి ఆలోచించండి. ఆమె వెళ్ళిన మాట వాస్తవం, ముగ్గురు పిల్లలు తీసుకొని వెళ్ళిన మాట వాస్తవం, రెంట్ కట్టుకోమని ఆమె ఖర్చుల కోసమని మల్లయ్య పటేల్ 20,000 ఇచ్చిన మాట వాస్తవం. ఆమె హస్బెండ్ పట్టించుకోవట్లేదు, అసలు నా సంసారం నాశనం అవుతుంది, పెద్దవాళ్ళ సపోర్ట్ లేదు, మాది లవ్ మ్యారేజ్, మా ఆయన్ని పిలిపించి మీరే బుద్ధి చెప్పండి అని చెప్పి ఆమె చెప్పిన మాట వాస్తవం. దాన్ని తీసుకెళ్ళి ఈయన రెవెన్యూ కోసం అని చెప్పి ఆయన ఛానల్లో ప్రచారం చేసుకున్న మాట వాస్తవం. అది చూసి ఈ పిల్లాడు అయ్యో తీసేయండి నా పరువు పోతుంది అని చెప్పి ఆయన ఆఫీస్కి వెళ్ళి గొడవ చేసి బతిమాలి కాళ్ళు మొక్కి ప్రాధేయపడ్డ మాట వాస్తవం. మీరు తీసేయకపోతే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా, పరువు పోయిన తర్వాత నేను బతకడం ఎందుకు అనేసి ఆ పిల్లాడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం. ఇక్కడ బీసీ రిజర్వేషన్లు అనే టాపిక్కే లేదు. అయినా నాకు అర్థం కాదు, పిల్లల్నే పోషించుకోలేనోడు కనీసంగా క్యూ న్యూస్లో ఉన్నటువంటి వీడియోని, ఆయన ఫ్యామిలీ వీడియోని, ఆయన పర్సనల్ వీడియోని డిలీట్ చేయించుకోలేనోడు 42% రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్నాడు అంటే నమ్ముతారు ఎవరైనా? అంత బాధ్యతే ఉంటే ఆయన పిల్లలు ఎందుకు తీన్మార్ మల్లయ్య పటేల్ దగ్గరికి వస్తారు? అంత బాధ్యతే ఉంటే పిల్లం పక్కన ఆయన ఎందుకు లేడు? వైఫ్ ఓన్లీ పిల్లల్ని తీసుకొని ఎందుకు వస్తుంది? అట్లా అని ఆయన ఫ్యామిలీని నేను కించపరచట్లేదు, నేను ఆడపిల్లనే, నాకు తెలుసు ఆ బాధ ఏందో. కానీ పాపం వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య ఉంది, వాళ్ళు మాట్లాడుకున్నారు, వీళ్ళు చెప్పినటువంటి మాయం మాటలు నమ్మి నాకేదో న్యాయం చేస్తాడు అనుకొని చింతపండు దగ్గరికి పోయింది ఆ అమ్మాయి. పోయిన పాపానికి మొత్తం కుటుంబాన్నే బలి చేసిండు. నిజంగా ఆ కుటుంబాన్నే బలి చేసిండు. నిజంగా ఎంత దారుణం. ఆ పిల్లాడి చావుకి కేవలం చింతపండు నవీనే కారణం. ఈ మాట ఆయనకి కూడా తెలుసు. మళ్ళీ మీడియాల ముందు అబ్బా ఎంత నటన ఒలకబోస్తుండు. నిజంగా ఇదిగోండి ఏదో ఛానల్కి పల్లవి టీవీయా ఏదో అన్నారు, ఆ ఛానల్కి ఇంటర్వ్యూకి పోయిండు. సాయి ఎవరు అసలు? మీరు కలిసారా? ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం మళ్ళీ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూలోకి వెళ్ళి సిగ్గు శరం లేకుండా నిన్న సాయంత్రం నా దగ్గరకు వచ్చిండు. అన్న బీసీ రిజర్వేషన్స్ ఏం చేద్దాము అని అడిగిండు. దీనికోసం నేను ఏదో ఒకటి చేస్తా అన్నా అని చెప్పిండు. చావాల్సింది వాళ్ళు కాదు, అసలు మాలాంటి వాళ్ళు చావాలి, నాయకులు చావాలి అని చెప్పి కళ్ళల్లోంచి నీళ్లు దారాలుగా కారుతా ఉన్నాయి ఇంటర్వ్యూలలో. అది చూసి ఆహా ఓహో తీన్మార్ మల్లయ్య పటేల్ ఏడుస్తున్నాడు, ఈశ్వరాచారి కోసం ఏడుస్తున్నాడు, బీసీ బిడ్డ కోసం ఏడుస్తున్నాడు అని చెప్పి అన్ని ఛానళ్లలో ఉదరగొడుతున్నారు.
నిజంగా ఎంత అన్యాయం ఇది. ఎవరు చెప్పిండ్రు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని? రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినారా? అంబేద్కర్ గారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలా అని రాసినారా? ఆయన రాసింది ఏంది? ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వాలా. బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలంటే అబ్బో మేము బడుగు బలహీన వర్గాలను మళ్ళీ ముందుకు వస్తారు కాదు, అట్టడుగున ఉన్నటువంటి అంటరానితనానికి గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలకి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలా. వాళ్ళ జనాభా ప్రాతిపదికన జనాభా పెరిగితే రిజర్వేషన్లు పెంచాలా, జనాభా తగ్గితే రిజర్వేషన్లు తగ్గించాలా. జనాభా ఎంత పెరిగినప్పటికీ 49%, 49% మించి పెంచకూడదు అన్నది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది. అక్కడ బీసీల టాపికే లేదు, బీసీల గురించి ఆయన ఎక్కడ రాయలేదు, ఎక్కడ మాట్లాడలేదు. వీళ్ళంతా చదువుకున్నోళ్ళే కదా, వీళ్ళంతా తోపులు తురుములే కదా, దాన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దిగినారు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, చిరంజీవులు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ దిగినారు కదా. వీళ్ళందరూ ప్రూఫ్ ఎందుకు చూపించట్లేదు? రాజ్యాంగంలో ఈ ఆర్టికల్లో ఇక్కడ రాసినారు, ఇక్కడ ఈ పేజీలో రాసినారు, ఈ ఆర్టికల్లో ఉంది, పలానా ప్లేస్లో బీసీలకి రిజర్వేషన్లు పెంచాలా, పలానా ప్లేస్లో బీసీలకి రిజర్వేషన్లు తగ్గించాలా అనేసి రాసిండ్రు అని ప్రూఫ్ ఎందుకు చూపిస్తలేరు? ఏమన్నా అంటే ఆ తర్వాత మేము మండల్ కమిషన్ వేసుకున్నాము అంటారు. మీరు మండల్ కమిషన్ వేసుకున్నారు, రెడ్ల విలువ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చుకున్నారు, పెద్ద తేడా ఏముంది? ఏం లేదు కదా. దీనికి అంబేద్కర్ గారి పేరు ఎందుకు వాడుకుంటున్నారు? అసలు బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలా అని రాజ్యాంగంలో లేదు. అయినప్పటికీ వీళ్ళు ఇంతగానో రౌడీజం చేస్తున్నారు అంటే దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. లేదు అంటే ఈరోజు ఈశ్వరాచారి, రేపు ఇంకెంతమందిని బలి చేస్తారు? చచ్చిపోయిన ప్రతిదానికి కొంచెం ఛాన్స్ దొరికింది అంటే అవసరమైతే వీళ్ళే చంపేసి బీసీ రిజర్వేషన్ల కోసమే చచ్చిపోయింది తమ్ముడు, చచ్చిపోయింది అక్క, ఈ అన్న అని చెప్పి ప్రచారం చేసుకున్నట్టున్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వీళ్ళకి అంటే బీసీ రిజర్వేషన్ దొరికింది. ఎక్కడ ఎవరికి ఏమైనా కూడా కదా బీసీ రిజర్వేషన్ ఖాతాలు తొక్కేయాలి, దానిలో వేసేస్తే అయిపోతుంది. బీసీల ఖాతాలో బలవుతారు, వీళ్ళకి హైప్ వస్తుంది, చచ్చేవాడు చేస్తాడు, బతికేటోడు బతుకుతాడు. కాళ్ళు చేతులు కన్ను ముక్కు అన్ని బాగానే ఉన్నాయి కదా, మీ పనులు మీరు వేసుకోలేరా? ఇప్పుడు ఈశ్వరాచారి తమ్ముడు వచ్చిండు, మీరు ఇంతమంది బీసీ అన్నదమ్ములు ఉన్నారు, ఆయనకి ఎందుకు, ఆయన ఫ్యామిలీకి ఎందుకు మీరు హెల్ప్ చేయలేకపోయినారు? ఆయన చనిపోకుండా ఎందుకు ఆపలేకపోయినారు? క్యూ న్యూస్ మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, క్యూ న్యూస్ మళ్ళీ ఆ వీడియో పెట్టుకున్నాడు, వీడియో తీసేయమంటే తీసేయట్లేదు. మీరందరూ నిజంగా సపోర్ట్ చేస్తే ఆ తమ్ముడు మీ దగ్గరికి వస్తుండే కదా. మీరందరూ కలిసి ఆయనకు ఒక ఉద్యోగం ఇవ్వలేరా? ఇన్ని రిజర్వేషన్లు ఇస్తుంది గవర్నమెంట్, మీ బీసీ బిడ్డ కోసం మీరు ఒకరు హెల్ప్ చేయలేరా? ఒకరు ముందుకు వచ్చి ఒక ఉద్యోగం ఇవ్వలేరా? ఒక ఉపాధి కల్పించలేరా? ఎవరికి చెప్పిండు ఆయన నేను బీసీ రిజర్వేషన్ల కోసమే చచ్చిపోతున్నాను అని? ఎవరికి చెప్పిండు? మలే పటేల్ ఒప్పుకుంటున్నాడు నిన్న సాయంత్రం నా దగ్గరికి వచ్చిండు అని. ఎందుకంటే రేపు పొద్దున సీసీ ఫుటేజ్లో అవన్నీ తీస్తారు కదా, తీస్తే అనవసరంగా బయటకు వస్తుంది. 4 గోడల మధ్యలో మాట్లాడింది ఎట్లాగో, మాట్లాడిన వాయిస్ ఎట్లాగో బయటకు రాదు, వాళ్ళు డిలీట్ చేసుకుంటారు కదా ఎప్పటికప్పుడు. అందుకని నిన్న నా దగ్గరికి వచ్చిండు అని ఒప్పేసుకున్నాడు. ఇంత సిగ్గు శరం లేకుండా తయారవుతున్నారు. అసలు మీరు మనుషులా, గాడిదలా, కడుపుకు అన్నమే తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా? అంటే రిజర్వేషన్లు 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 దున్నపోతలాగా ఉన్నారు. ఏం పుట్టింది మీకు? మీ పనులు మీరు చేసుకోలేరా? ఎందుకు ఇట్లా రెచ్చగొడుతున్నారు అంటే, ఆ రోజు కేసీఆర్ రెచ్చగొట్టిండు, వాళ్ళ శవాల మీద కూర్చొని తెలంగాణ తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ శవాల మీద కూర్చొని 10 ఏళ్ళు పాలించిండు. మేము బీసీలని మేము రెచ్చగొడతాము. ఆయన 1200 మందిని చంపితే ఎవరేం చేసిండ్రు? ఇప్పుడు మేము 1000 మందిని, మేము 2000 మందిని చంపితే మమ్మల్ని ఎవరేం చేస్తారు? అమాయకులను బలిస్తాము, మేము మాత్రం కుర్చీలలో కూర్చుంటాము అన్నది మీ కాన్సెప్టా? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం అన్నా? మీరేం మాట్లాడుతున్నారు కదా స్టేజ్ మీద, రేవంత్ రెడ్డి ఫ్యామిలీలో ఎవరైనా చచ్చిండ్రా, కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరైనా చచ్చిండ్రా, వీళ్ళకి ఎందుకు పదవులు అని. ఇప్పుడు మల్లిగాడు ఏమైనా చచ్చిండ్రా, పోనీ మీరేమైనా చచ్చిండ్రా? మీరందరూ బాగానే ఉన్నారు కదా, అమ్మాయికుల్ని చంపేసిండ్రు, అవునా? కావాలనే సమస్యకి పరిష్కారం చూపకుండా ఆయన వీడియోని డిలీట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ తీర్మాన్ మల్లయ్య పటేల్ కావాలని ఆ అబ్బాయిని చంపేసిండు. నన్ను అడిగితే ఇదే ఛాన్సు, హాట్గా ఉంది టాపిక్, ఏదో రకంగా చచ్చిపోయిండు అంటే దీనికోసమే అని చెప్పి మేము ప్రచారం చేసుకోవచ్చు. ఇది కూడా ఆయన ఇంటెన్షన్ కావచ్చు నాకు తెలిసి. ఒకటి ఆయనకి రెవెన్యూ వస్తుంది, వీడియో తీసేస్తే రెవెన్యూ పోతుంది. ఇంకొకటి, ఒకవేళ ఆయన పోయినా కూడా పెద్ద కోరికేది ఏం లేదు, బీసీ రిజర్వేషన్ల ఖాతాలో పడేయచ్చు. ఒకవేళ అయినా పోయినా కూడా వీళ్ళకి పెద్దగా లాస్ ఏం లేదు కదా. ఆ పిల్ల భర్తని కోల్పోతుంది, ఆ పిల్లలు చిన్న పిల్లలు తండ్రిని కోల్పోతారు, ఆ కన్న తల్లి కడుపు కోత మిగులుతుంది. కానీ నాకేమవుతుంది, నేను బాగానే ఉంటాను కదా. నేనైతే బీసీ రిజర్వేషన్ల ఖాతాలో పిల్లాన్ని పడేస్తాను. ఈ ఉద్దేశంతోనే కావాలని ఆ పిల్లాన్ని బలిచ్చాడు.
మళ్ళీ సిగ్గు శరం లేకుండా మీడియాలలోకి పోయి దొంగేడుపులన్నీ ఏడ్చుకుంటూ ఈయనట సానుభూతి చెప్తున్నాడట. అయ్యో పాపం అట. పాపం అనేటువంటి ఒక కుటుంబాన్ని రోడ్డు మీద ఎట్లా పడేస్తావయ్యా? మాకు అర్థం కాదు. ఆ పిల్ల ఎంత భయంగా మాట్లాడుతుంది. ఇదిగోండి ఆమె ఇంకా ఈయన కూడా రఘు కూడా తొలి వెలుగు రఘు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని ఎంత చక్కగా మాట్లాడిస్తున్నాడు ఆమెతోటి. తప్పు చేస్తే ఇది తప్పు మల్లయ్య అని చెప్పాలా. ఈయన వంత వాడుతున్నాడు అంటే ఈయన కూడా అంతే కదా. అప్పుడు కేసీఆర్ వీళ్ళందరినీ వాడుకొని అందలం ఎక్కిండు. మేము కూడా వీళ్ళందరినీ బీసీలను వాడుకొని మేము పైకి వస్తాము అనుకుంటున్నారా? మీకు పైసలు ఉంటే చాలా, ఏ ఆడబిడ్డల బతుకులు ఏమైపోయినా పర్వాలేదు, ఎంతమంది పిల్లలు అనాథలైనా పర్వాలేదు, మీకు మాత్రం డబ్బులు కావాలా? శవాల మీద పడి పీకు తింటారా? ఇదిగోండి చూడండి ఎంత దారుణం నిజంగా. అప్పుడు వాళ్ళు కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందట, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేస్తేనే తెలంగాణ వస్తుంది అని భార్యకి చెప్పిండట. ఆ పిల్ల చెప్తుంది. ఇంత పద్ధతిగా చెప్పేటోడే అయినాక పిల్లల్ని ఎందుకు గాలికి వదిలేస్తారు? ముందు ఫ్యామిలీని చూసుకోవాలి కదా. కన్న తల్లిదండ్రుల్ని, కట్టుకున్న భార్యని, కడుపున పుట్టిన పిల్లల్ని, వీళ్ళని చూసుకున్న తర్వాత కదా సమాజం గురించి మాట్లాడేది. ఇంట్లో నీ పిల్లానికేనో తిండి పెట్టలేవు, ఆమె పోయి క్యూన్యూస్లో కూర్చుంది, ఆమె పోయి తీన్మార్ మల్లయ్య ఆఫీస్లో కూర్చున్నది. ఆయన వచ్చి ఇప్పుడు తెలంగాణ కోసం వాళ్ళు కొట్లాడినరు, ఇప్పుడు నేను కూడా ఏదో ఒకటి చేస్తేనే బీసీ రిజర్వేషన్ వస్తుంది అని అన్నాడట. ఈయన ఎవరు? మన రఘు చెప్పిస్తున్నాడు, తొలి వెలుగు రఘు చెప్పిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది నిజంగా? అంటే ఎవరెక్కడ చనిపోయినా పర్వాలేదు, మనకు మాత్రం హైప్ రావాలా, మనకు రెవెన్యూ రావాలా, మనం బ్లాక్మెయిల్ చేయాలా, జనాలను దోసుకోవాలా, మన కడుపులు మాత్రం నింపుకోవాలా. ఎంత అసహ్యంగా ఉంది నిజంగా. ఆ అమ్మాయి ప్లేస్లో వీళ్ళ అక్కో చెల్లె ఉంటే వీళ్ళు ఇట్లే మాట్లాడతారా? ఆ పిల్లాడు ఏ పని చేయట్లేదు, ఎంతసేపు గాలి తిరుగులు తిరుగుతూ ఉంటాడు, పిల్లల్ని కూడా పట్టించుకోడు. అట్లనే ఓ అమ్మాయిని లేపుకొచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయితే చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నంత, సంసారం చేసుకున్నంత ఈజీ కాదు కదా వాళ్ళని పోషించడం అంటే. సో ఏ పని చేయట్లేదు. ఆయనకు వచ్చి నేను డ్రైవింగ్ ఒకటి వచ్చు, ఆ డ్రైవింగ్ కూడా సరిగా చేయట్లేదు. ఈయన బాధ్యత లేకుండా టైంకి వెళ్ళకుండా ఉంటే ఈయనకి ఎవరు వెహికల్ ఇవ్వట్లేదు, పని ఇవ్వట్లేదు. అట్లా సంసారాన్ని రోడ్డున పడేసుకున్నాడు. ఈ రోజుల్లో ఒక్కరిని పోషించడమే చాలా కష్టం. అలాంటిది 3 పిల్లలు, ఎంత బాధ్యత లేకుండా ఉన్నాడు చూడండి. 3 పిల్లలు, కొన్నేళ్ల నుండి అసలు ఇంటి కట్టట్లేదు. ఇంటి ఓనర్స్ ఇల్లు ఖాళీ చేయమన్నారు. పిల్లలకి పాల డబ్బాలకి డబ్బు లేవు, వాళ్ళకి తిండి పెడదామంటే ఏదీ లేదు. గత్తెంతరం లేని టైంలో పాపం ఆ ఆడపిల్ల, ఆమె చేసిన తప్పేంది? బాధ్యత లేని పెళ్లి చేసుకోవడం ఆ పిల్ల చేసిన తప్పు. ఇప్పుడు దానికని చెప్పి వీళ్ళందరూ బలవుతున్నారు. అయ్యో ఆయనకు బుద్ధి చెప్తాడేమో అనుకుని ఈయన దగ్గరికి పోతే తీరా మనిషిని చంపేసి, కంప్లీట్గా మనిషినే చంపేసి ఆ పిల్లని రోడ్డు మీద పడేసిండ్రు. దీన్ని తీసుకొని వచ్చి అటుపోతే ఆయన అక్కడ మన తొలి వెలుగులో మొత్తం ఈమె గురించి మాట్లాడినోడు, వీళ్ళు భూ కబ్జాలు చేసిండ్రు, వాళ్ళ దందాలు చేసిండ్రు, వీళ్ళు దందాలు చేసిండ్రు అని అన్ని బయటకు తీసుకొస్తాడు కదా రఘు. అట్లనే ఇది తీన్మార్ మల్లయ్య పటేల్ చేసిన హత్యని అని ఎందుకు చెప్పట్లేదు? తీన్మార్ మల్లయ్య పటేల్ ఆఫీస్కి వచ్చింది ఆ అమ్మాయి, అవును ముందు రోజు వచ్చింది, ఆమె దేనికోసం వచ్చింది అన్నది నిజానిజాలు ఎందుకు బయటకు తీయట్లేదు? భూములు, జాగలు, ఇవి అవి అని చెప్పి కొట్లాడుతూ ఉంటావు కదా రఘుబాయ్. నీకు ఈ ఆడపిల్ల సమస్యల్లో ఎందుకు పరిష్కారం దొరకట్లేదు? అసలు ఈ అమ్మాయి క్యూనిస్కి ఎందుకు పోయింది అన్న విషయం ఎందుకు నువ్వు అనుకోవట్లేదు? అంటే మీ బీసీ కాబట్టి బీసీ బిడ్డను వెనకేసుకొస్తున్నారా? చనిపోయింది కూడా బీసీనే కదా, చనిపోయిన తమ్ముడికి కూడా మీరు హెల్ప్ చేయాలి కదా. అంటే గవర్నమెంట్ నుండి బీసీల కోసం చనిపోయిండు అంటే గవర్నమెంట్ నుండి అంతో ఇంతో వస్తుంది. ఎట్లాగో ఆల్రెడీ దిగినట్టున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. బీసీల కోసం మీరు జరిగింది, బీసీ బిడ్డ ఆత్మాహుతి చేసుకున్నాడు, దీనికి 100%, 100కి 100% రేవంత్ రెడ్డి కారణము. 1 కోటి ఇవ్వాలి, 2 కోట్లు ఇవ్వాలి, ఈ కుటుంబాన్ని ఆయన్ని ఆదుకోవాలి, కుటుంబంలో గల గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, 2 కోట్ల ఎక్స్ప్రెస్ ఇవ్వాలి, 3 కోట్లు ఇవ్వాలి అని చెప్పి దిగుతున్నారు కదా. వీళ్ళందరిలో ఎవరికన్నా ఆయన తెలుసా? ఈశ్వరాచారి ఎవరికైనా చెప్పిండా? ఆయన నోటితో ఆయన ఎవరికైనా చెప్పిండా? కొన్ని రిటర్న్లో ఓ లెటర్ ఏమైనా రాసి పెట్టిపోయిందా వీళ్ళ దగ్గర?
ఆయన కుటుంబ కలహాలతోటి మలే ఆడినటువంటి గేమ్లో ఆయన బలి పశువు అయ్యాడు. పెళ్ళాం పిల్లల్ని చూసుకోలేనోడు ఆయనట బీసీ రిజర్వేషన్ల కోసం చనిపోయాడట. దీనికి ఇక మా కేటీఆర్ అన్న ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. బీసీ అన్నదమ్ములారా జాగ్రత్త పడండి. ఇలాంటి మేకవనిన పులులు సమాజంలో చాలా మంది ఉన్నారు. నిజంగా రాజ్యాంగంలో అసలు బీసీ రిజర్వేషన్ అనేది రాయలేదు. తెలుసుకోండి, రాజ్యాంగంలో బీసీ రిజర్వేషన్ అనేది రాయలేదు. 42% రిజర్వేషన్లు ఇవ్వడము అన్నది అసలు అది జరగదు. నిజంగా మీరు పోరాటం చేయాలి అనుకుంటే రాజ్యాంగ సవరణ చేయమని పోరాటం చేయండి. మీతో పాటు మేము కలిసి వస్తాము. రాజ్యాంగ సవరణ చేసి ఎవరి జనాభా ఎంత, ఎవరిలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకొని నిజమైన పేదలకి, నిజమైన అర్హులకి మాత్రమే రిజర్వేషన్లు దక్కేలాగా చేశాము. వాళ్ళు ఏదో ఎగేసిండ్రు కదా అని చెప్పి మీరు ఎంత ఎగిరినా, ఇంకెంతమందిని బలి చేసినా కూడా, వీళ్ళు ఇంకెంతమందిని బలి చేసినా కూడా బీసీ రిజర్వేషన్లు 42% అనేది రాదు. ఇది ఓపెన్ సీక్రెట్. నేను చెప్పగలుగుతున్నా, మిగతా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అనవసరంగా ఎదవలు ఎగేస్తే, ఈ గాడిదలు ఎగేస్తే అనవసరంగా మీరు రెచ్చిపోకండి. 4 రోజులు ఆ పిల్ల న్యూస్ ఛానల్లో చూపిస్తారు. తర్వాత పాపం ఎక్కడ ఏం చేయలేక, తినడానికి తిండికి లేక, 3 పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఆమె పనికి పోలేక, ఇంటి కిరాయి కట్టుకోలేక ఆ పిల్ల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. ఆడపిల్ల 3 చిన్న పిల్లల్ని పట్టుకొని నెక్స్ట్ ఆ పిల్ల భవిష్యత్ అంతా ఏమవుతుంది? ఆ పరిస్థితి నుండి పిల్లని తిన్మని మలయ పటేల్ ఏమన్నా బయటపడేస్తాడా? ఆ తొలి వెలుగు రఘు ఏమన్నా ఆదుకుంటాడా? చిరంజీవులు ఏమన్నా హెల్ప్ చేస్తారా? ఇట్లా బీసీ సంఘాల కోసం తిరుగుతున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరన్నా ఆ పిల్ల కుటుంబాన్ని ఆదుకుంటారా? 2-3 రోజులు ఆమె దగ్గర న్యూస్ తీసుకుంటారు, దాన్ని వీళ్ళ ఛానళ్ళలో వేసుకుంటారు, వీళ్ళ రెవెన్యూ కోసం మాత్రమే వాడుకుంటారు. ఇక బీసీ సంఘాల నాయకులు వీళ్ళకు ఓ ఫిగర్ దొరికింది, ఓ మనిషి బలయ్యేండు, దాన్ని మాత్రం వీళ్ళు వాడుకుంటారు. కొద్ది రోజులు వాడుకుంటారు. ఇప్పుడు ఇట్లా వాడుకుంటారు, ఓ సంవత్సరం 6 నెలలు కాగానే విగ్రహం పెట్టాలని వాడుకుంటారు. అంతకు మించి వచ్చేది ఏం లేదు. ఆయన విగ్రహం పెడితే వీళ్ళకి ఏమన్నా వస్తుందా? ఆయనకి ఇంకేమన్నా పూలమాలలు వేస్తే వీళ్ళకి ఏమన్నా వస్తుందా? పిల్లల కడుపు నిండుతుందా? ఈ రోజు ఈశ్వరాచారి, మీరు ఇట్లనే వాళ్ళ మాటలకు రెచ్చిపోతే రేపొద్దున మీరు ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొకరు ఉండొచ్చు. ఒకసారి ఆ కవితమ్మ ప్లేస్లో, చనిపోయినటువంటి ఈశ్వరాచారి వైఫ్ ప్లేస్లో, ఆ పిల్లల ప్లేస్లో మీ కుటుంబాన్ని ఊహించుకోండి. మీరు లేకుండా మీ భార్య పిల్లల పరిస్థితి ఏంది ఊహించుకోండి. కేవలం వాళ్ళ హైప్ కోసం మాత్రమే రెచ్చగొడుతున్నారు. ఇదంతా పనికి రాంది. రాష్ట్రాలు విడిపోవచ్చు, తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రాలు విడిపోవచ్చు అనేసి ఆ రోజు రాజ్యాంగంలో రాసింది. కావాలంటే నేను మీకు చూపిస్తాను. కానీ బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలా అని ఎక్కడ రాసి లేదు. శ్రీకాంతాచారి నుండి స్టార్ట్ అయింది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఈ రోజు ఈశ్వరాచారి నుండి స్టార్ట్ అయితే బీసీ రిజర్వేషన్లు వస్తాయి అనేసి ఒకటి గుర్తిస్తున్నారు. అది 100% అబద్ధం. శ్రీకాంతాచారి చేసిన పోరాటం వేరు, ఈ రోజు ఈశ్వరాచారి అనిపోయిన రీజన్ వేరు. ఒకవేళ ఆయన నిజంగా బీసీ రిజర్వేషన్ల కోసం చనిపోయినా కూడా బీసీ రిజర్వేషన్లు అయితే రావు. ఆయనలాగా మీరు ఎవరు సోమరిపోతులు కాకండి. మీ పిల్లలు రోడ్ల మీద పడేయకండి. ఈ దిక్కుమాలిన రిజర్వేషన్లు ఫ్రీగా వస్తే తిందాము పందాము అని ఆలోచించకుండా మీరు కష్టపడి మీ పిల్లలకి ఇంత కూడు పెట్టండి. వాళ్ళని అనాథలని బిచ్చగాళ్ళని చేయకండి. ఈశ్వరాచారిలాగా ఇంకెవరు బలి కావద్దు. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇంతసేపు మాట్లాడితే ఊరికనే మాట్లాడుతుంది, తిరుమల మల్లయ్య దగ్గరికి అమ్మాయి ఎప్పుడు పోయింది అంటారా? ఇదిగోండి వీడియో పెడుతున్నాను. ఏడుంటారు మీరు? రెంట్కుంటారా? ఇంటి ఓనర్ మీరు? కుక్కల కవిత 12,000 రూమ్ రెంట్ కట్టుకోరు, 8,000 సామాన్లు కొనుక్కొచ్చుకోరు, 20,000 పంపించింది. ఓకేనా? సరే పండి. ఓకే సరే ఓకే. చూడండి, వీలైతే హెడ్సెట్ పెట్టుకొని వినండి. ఆ అమ్మాయి క్లియర్గా చెప్తుంది, నా భర్త పట్టించుకోవట్లేదు, రెంట్ కట్టలేదు, తినడానికి తిండికి లేదు, నాకు మీరు సాయం చేయండి అని మలయ పటేల్ కాళ్ళ మీద పడింది. చూడండి వీడియో. చూసారు కదా, ఇది ఆ పిల్ల పరిస్థితి. ఆ రోజు ఈ పిల్ల దీనికోసం పోయింది.
ఆయనకి హెల్ప్ చేయండి, ఆదుకోండి, నా భర్తకు బుద్ధి చెప్పండి అని మలయ పటేల్ దగ్గరికి పోయింది. తర్వాత ఇదిగోండి ఈ వీడియో రఘు, మన తొలి వెలుగు రఘు క్రియేటివిటీ. ఎప్పుడన్నా మాట్లాడేదా బీసీలు అన్యాయం జరిగింది అనేది ఏమన్నా మాట్లాడినాయి? ఏ వీడియోలు చూసేది బాగా బీసీలకు సంబంధించిన వీడియోలో? ఎప్పుడన్నా మాట్లాడేదా బీసీలకు అన్యాయం జరిగింది, ఇట్లా జరిగింది, అట్లా జరిగిందని ఏమన్నా మాట్లాడిందా? తెలంగాణ ఎలా వచ్చింది, బీసీ కూడా అలాగే రావాలంటే ఏదో ఒకటి చేస్తేనే అవుతుంది అన్నట్టుగా ఇట్లా చేసినాడు సార్. నాకు కూడా ఏం చెప్పలేదు, ఇట్లా చేస్తాను అని చెప్పేసి. ఏమన్నా పొద్దున మీతో మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు సార్. పిల్లలతో మాట్లాడి పిల్లల దగ్గర తీసుకున్నాడు, బయటికి వెళ్ళొస్తాను అని అన్నాడు. ఈరోజు ఏదో ఒకటి చేసి వస్తాను అని చెప్పేసి. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? జగద్గిరిగుట్ట. మీరు మొన్న మలన్న దగ్గర కూడా వెళ్ళినట్టుంది కదా మీరు? దేనికోసం? మామూలుగా అంటే ఆయన గురించి, జాబ్ గురించి కొంచెం జాబ్ ఇంట్లో ఉంటున్నాడు, నడుము నొప్పితో డ్యూటీకి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉంటున్నాడు, కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి వెళ్ళి. ఏం పని చేస్తాడు మీ ఆయన? కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఫోన్ చేసిందా? వాళ్ళ భార్య మాట్లాడుతున్నది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు తను చావడానికి రెడీ అయ్యిండు, పెట్రోల్ పోసుకున్నాడు, తగలబడ్డాడు. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంది? చూసారు కదా, భర్తని కోల్పోయిన అమ్మాయి. ఇప్పుడు ఎలాగో ఏం చేసినా కూడా భర్త అయితే తిరిగి రాడు. సరే పిల్లలన్నా పోషించుకుందాము, వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు కదా అనేసి వాళ్ళు ఇచ్చే పాపం అంతో ఇంతో, నేను ఆడబిడ్డను తప్పు పట్టట్లేదు, వాళ్ళు ఇచ్చే అంతో ఇంతోకి ఆశపడి వాళ్ళు చెప్పమన్నట్టు చెప్తుంది. ఆ పిల్ల కళ్ళల్లో దుఃఖం చూడండి, ఆ పిల్ల మొహం చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఆమె అబద్ధం చెప్తుంది, అబద్ధాన్ని కూడా ఇబ్బందిగా చెప్తుంది అని. ఇదిగోండి ఇది మన మల్లయ్య పటేల్, ఇదిగోండి ఇది మన మల్లయ్య పటేల్ మీడియా ఛానల్లో నటిస్తున్నటువంటి దొంగ నాటకాలు, దొంగ నటన. నిన్నైతే ఒక ఘటన జరిగింది. సాయి ఎవరు అసలు? మీరు కలిశారా? ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం దండం పెట్టి అన్న కాళ్ళు ముక్కిపోదామని వచ్చిన ఎవరు కాపాడాలి బీసీలను? ఇంకా బయటికి పోయి ఆ రోడ్డు మీద పెట్రోల్ పోసుకున్నాను. చాలా బాధాకరం. అసలు నేను ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తాను? ఒకవేళ చావాల్సి వస్తే మాలాంటి లీడర్లు చావాలి. హామీ ఇచ్చినాం కదా, తప్పు అది. ఆ కుటుంబాన్ని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి చావాలి, నెరవేరుస్తాను నేను చావాలి. వాళ్ళు ఎట్లా తెచ్చిపోతారు? నమస్తే. చూసారు కదా, ఇది పరిస్థితి. బీసీ తమ్ముళ్ళారా, రేపొద్దున మీరు బాధ్యత లేకుండా వీళ్ళు చెప్పినట్టు ఎగురితే రేపొద్దున మీ ఫ్యామిలీల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. కొద్దిసేపు నేను బీసీ బిడ్డనే అనుకోండి, మీ అక్కని చెప్తున్నాను అనుకోండి, లేదంటే మీ అమ్మని చెప్తున్నాను అనుకోండి, మీరు ఆవేశపడకండి. ఈ పిచ్చి కుక్కల మాటలు విని మీరు రెచ్చిపోయి అనవసరంగా మీ జీవితాలను బలి చేసుకోకండి. మీ పిల్లల్ని, మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి మీ భార్య పిల్లల్ని రోడ్డున పడేయకండి. మీ అమ్మ నాన్నలకి కడుపు కోతను మిగల్చకండి. ఒకవేళ ఇట్లా బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వస్తుంది అంటే ముందు ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద కిరోసిన్ పెట్రోల్ పోసి నిప్పంటించేయండి. వాళ్ళు పోతే వస్తుంది, ఆ తర్వాత మిగతా బిడ్డలందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి మంచి పేరు వస్తుంది, విగ్రహాలు కూడా పెడదాం తెలంగాణలో. అంతేగాని మీరు మాత్రం వాళ్ళ మాటలకి ఆవేశపడి తొందరపడి మీ జీవితాలని మీ కుటుంబాలని బలి చేసుకోకండి. దయచేసి అర్థం చేసుకోండి. కొద్దిసేపు నేను రెడ్డి బిడ్డని అనే విషయం మర్చిపోండి. నేను కూడా మీ బీసీ బిడ్డని, మీ అక్కనే అనుకోండి. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి.